ధనమే కీడను కొనరా నిత్యము, ధనమే కీడను కొనరా నిత్యము, లేదు దాన సుఖ శీలము సత్యము. కొడుకుకైన భయపడురా ధనికుడు, కొడుకుకైన భయపడురా ధనికుడు, నడచేది ఎల్లడల ఎల్లప్పుడు. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే నహి నహి రక్షతి డుక్రుంకరణే, నహి నహి రక్షతి డుక్రుంకరణే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవుని యొక్క స్థితిగతులు అన్నీ కూడాను ధన కనుక వస్తు వాహనాదులపైన ఆధారపడి ఉండటం లేదు. మానవుని యొక్క ఉత్తమ స్థితి పవిత్రమైన గుణములపైననే ఆధారపడి ఉంటున్నది. ఇట్టి సత్యమును పురస్కరించుకొనియే ధనము, ఫలము, ఈ వస్తువాహనాదుల యందు మానవత్వము ఏమాత్రము కూడాను దివ్యమైనటువంటి స్థితికి రానేరదనేటువంటి సత్యమును పురస్కరించుకుని శంకర భగవత్పాదులైనటువంటి వారి శిష్యుల లోపల సుమతి అనేటువంటి కడపటి శిష్యుడు ఈ శ్లోకమును ఉచ్చరించాడు. Always you must be cautious about wealth. Wealth should be regarded as potentially harmful. Even if you do not have wealth, truth will give you happiness. A wealthy person sometimes gets afraid even of his own son. One must tread the path of truth. Pavitratma Swarupas, students, man's condition and status is not governed by his wealth or by his money or by his material possessions. This depends only on the qualities which man exhibits. Truth is the most important thing. Money and wealth do not matter at all. Man should take great care to follow the divine path. It is in this context that the last disciple of Sri Shankara, by name Sumati, gave this particular verse. మానవుని యొక్క జీవితము ఐహిక ఆముష్మికుల యొక్క మిశ్రమ స్వరూపము. Man's life is a mixture of what happens in this world and what happens in the other world. ఇట్టి ఐహిక ఆముష్మికములందు మానవుడు ఐహికమునే విశ్వసించి ఆముష్మికమును విస్మరించి తన జీవితమును ఏదో ఒక విధమైనటువంటి శాంతి మార్గములో గడుపుటకై ప్రయత్నం సలుపుతున్నాడు. Man pins his faith on what he sees in this world. He forgets that there is another spiritual aspect which he has to take care. He spends his life in this manner with a view to attain some final result. చాతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షముల యందు ధర్మమును మనం ప్రధానమైనటువంటి లక్ష్యములందు ఉంచుకొని మోక్షమనేటువంటిదే మన యొక్క గమ్యముగా విశ్వసించడం చేత అర్థ కామములు కూడాను సార్థకమవుతాయి. Only when we regard the four purusharthas, dharma, artha, kama and moksha, dharma as the primary basis, moksha as our final destination, then alone the others, artha and kama, will also attain the significance that is due to them. ఆధారమును ఆధేయమును విస్మరించి నేడు కేవలము మధ్యనందున్నటువంటి యొక్క అర్థ కామములకై మనము జీవితమును వ్యర్థము చేస్తున్నాం. We forget
today the basis and the objective, and we are spending our life in simply thinking of what remains in the middle, namely artha and kama. కనుక ధర్మార్థ కామ మోక్షములైనటువంటి యొక్క పురుషార్థములను మనము రెండు రూపములుగా మనం విభజించి దానిని ఆధారం చేసుకున్న మన జీవితము పవిత్రమవటమే కాక మన భారతదేశం యొక్క సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి ప్రయత్నములకు ఇది సులభ మార్గంగా మనకు కనిపిస్తుంది. If we can divide these four, dharma, artha, kama and moksha, into two parts, and after dividing them into two parts, if we take the determination to lead our life in a sacred manner, it will then become possible for us to establish the sacred Indian culture. ఈనాడు ఈ ధర్మార్థ కామ మోక్షములను మనం చక్కగా విచారణ చేయడానికి పూనుకున్నప్పుడు 4 పురుషార్థములు ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మము పాదము, మోక్షము శిరస్సు. పాదములను శిరస్సును తుంచివేయటం వల్ల మధ్య అర్థకామములతో మనం అల్లాడిపోతున్నాం. Today, if we wish to make a proper inquiry into these 4 purusharthas, we realize that dharma is the basis or the feet. Moksha is the destination, objective or the head. By neglecting the feet and the head and throwing them away, we are simply thinking only of artha and kama. ఈ 4గా మనం విభజించడం చేత కొంత తబ్బిబ్బు కావటానికి కొంత అవకాశం ఉంటుంది. ఇట్టి 4ను మనం 2గా మనం మరచినామంటే తప్పక మనకు అట్టి తబ్బిబ్బులకు ఎట్టి అవకాశం కూడా ఉండదనే ఊహించవచ్చు. By dividing them into these 4 parts, there is a possibility of our getting into confusion. But if we divide them into 2 parts, then this possibility of getting into confusion will not exist. ధర్మ, అర్థ, కామ, మోక్షములో ధర్మార్థం ఒకటి, కామ మోక్షం ఒకటి. 2గా మనం విభజించుకున్నామా సులభంగా మన జీవితం ధన్యమవుతుంది. If these 4 we divide them into 2, putting dharma and artha together and kama and moksha together, then our life will become meaningful. అర్థము ధర్మ నిమిత్తమని, కామము మోక్ష నిమిత్తమని మనం విభాగం చేసుకున్నప్పుడు మనకు ఇట్టి తబ్బిబ్బుగా అవటానికి కానీ దారి తప్పి నడవడానికి కానీ అవకాశం ఉండదు. Of the dharma and artha, if we regard that artha, the wealth, is intended for leading a righteous life, and of the kama and moksha, if we understand that kama, the attachment, is intended for showing only in respect of moksha or liberation, then there will be no confusion at all. అయితే ఈనాడు జీవితం అంతా కూడాను అర్థ నిమిత్తమై వ్యర్థం చేయటము మానవుని యొక్క కర్తవ్యంగా గుర్తిస్తున్నాడు. కాదు సార్థకమయ్యేటువంటి నిమిత్తమై ధర్మ మార్గమునందు అర్థమును వినియోగపరిచి మన యొక్క జన్మాంతరముల యొక్క పుణ్యమును కూడాను కొంతవరకును అభివృద్ధి పరచుకొని పాపమును మనము సంహరించుకొని దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మానుగ్రహములకు పాత్రలు కావటానికి ఒక అవకాశం కూడాను ఏర్పడుతుంటాది. Today, man is using wealth in his life in a manner that will result in wasting his life. If on the other hand, you can use the wealth for the purpose of leading a life along righteous path, then that will be using the wealth properly. You should get rid of sin. You should have in your mind whatever is good. In this manner, using the wealth for the purpose of dharma, you will be able to reach the divine. ఈ ధర్మం అన్నటువంటిది మోక్ష ప్రకృతి కూడాను రెండింటి కూడాను సమన్వయమైనటువంటిది. ఇహమును సుఖింపడానికి, పరమును సుఖింపడానికి ఈ అర్థమనేటువంటిది ఆధారమని మనము భ్రమిస్తున్నాము. కాదు ఇది ఉపయోగమునందు సక్రమమైన రీతిగా మనం ఉపయోగపెట్టినా అది సరి అయినటువంటి రీతిగా ఆనందాన్ని అందిస్తుంది. అది మనం వక్రమైనటువంటి మార్గం నందు ప్రవేశపెట్టినా మన జీవితములకు అశాంతియే కాక ప్రమాదాన్ని కూడాను అందిస్తుంది. We are thinking that this wealth which we have can be used for good in the present world as well as for purposes of liberation. This is not so. If you can use your wealth for good purposes, then alone it will have some meaning. If you use it for bad purposes, it will give you considerable amount of trouble and it will take away the peace of mind which you are likely to have. ఈ ధర్మం అన్నటువంటి పదము ప్రపంచమును సమత్వం అనేటువంటి స్థితిలో ఏర్పరచడానికి ఏర్పడినటువంటిదే కానీ
లేక సంఘం యొక్క అభివృద్ధికి కానీ మనము భావించకూడదు. దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వములో ఏకత్వం అనేటువంటి సమత్వములో దీనిని వినియోగించుకోవటము సార్థకమని కూడాను బోధించారు. We should not regard this word dharma as having something to do with the world and as having something to do with matters of equalness in the world. We should regard it as having a direct relation with the realization of the divine Atma and the realization of the oneness in this divine Atma. మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని దాన ధర్మములు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని కూడాను అందించడానికి పూనుకుంది. According to our Indian culture, these qualities, namely giving charity and leading a righteous life, these things have a direct relation with the oneness of the Atma. దీనికి ఒక చిన్న ఉదాహరణము, A small example for this. ఒక ప్రదేశంలో లోతైనటువంటి గుంతను మనం చూస్తుంటాము. దానికి ప్రక్క లోపలనే ఒక మట్టి గుట్టను కూడా మనం చూస్తుంటాము. In one place, sometimes we see a deep pit, and in the neighborhood of that deep pit, we also see a big mound of mud. కానీ అక్కడ గుంటకు ఇక్కడ గుట్టకు ఎంతో వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. కానీ ఆ గుట్ట మట్టిని గుంటలో నూకినప్పుడు ఆ గుంట కూడా సమానత్వం అనేటువంటి ఒక స్థితిలో ఏర్పడుతుంది. We apparently see a very big difference between this deep pit and the mound of mud. But when we look into it carefully and see that this mound of mud can fill that deep pit, then both of them look alike. అదే విధంగానే ధనవంతుడు ఎత్తైన గుట్ట వలె ఉంటుంటాడు, దరిద్రుడు తగ్గైనటువంటి గుంట వలె ఉంటుంటాడు. కానీ ఆ గుట్టను ఈ గుంట లోపలికి సరిగా మార్చినామంటే సమత్వం అనేటువంటి యొక్క మానవత్వము అభివృద్ధి కావటానికి అవకాశం కూడా ఉంటుంటాదనే ఉద్దేశంతో దానము ధర్మము అనేటువంటి పవిత్రమైనటువంటి మార్గమునందు మన భారతీయులు ప్రవేశపెట్టారు. In the same manner, when you look at a rich man or a wealthy man, he will be comparable to a big mound of mud. When you look at another poor man, he will be comparable to a deep pit. But when you put this rich man and this poor man together and equalize their wealth, then they become equal. This charity, the principle of charity and the principle of righteous conduct are therefore involved in our Indian culture in order that we may realize the equality between people. మన భారతదేశము అనగా భారత సౌధం అనేటువంటి భవనము భూమాత, వేదమాత, గోమాత, దేహమాత 4 మాతల పైన ఆధారపడినటువంటిది. This palace of our country of Bharata, this depends upon 4 matas or 4 mothers. They are the Bhumata, that is the earth, the Vedamata, that is the Vedas, the Deshamata, that is the country, Gomata, that is the cow. కనుక ఈ 4 మాతలు మన భారతదేశం అనేటువంటి భవనమునకు 4 పిల్లర్స్ వలె ఉంటుండాలి. వీటినే మనము సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనేటువంటి యొక్క పేర్లతో మనం పిలువబడుతున్నది. These 4 matas are like pillars for the palace of our country. These 4 can also be referred to as the 4 Satya, Dharma, Shanti and Prema. సత్యముతో మన జగత్తును కాపాడుకోవాలి, ధర్మముతో మన యొక్క వేదమును పునరుద్ధరింపచేయాలి, మన శాంతముతో మన యొక్క గోమాతను మనము కాపాడుకోవాలి, ఇంకా ప్రేమతో మన యొక్క దేహమాతను మనము ప్రేమించాలి. ఈ 4 యందు మన యొక్క దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవాలి. These 4 cardinal principles are such that with Satya, truth, we have to safeguard the world. With Dharma, we have to safeguard Veda. With Shanti or peace, we have to look after the Gomata or the cow. With Prema or love, we have to look after other fellow human beings. సత్యం నాస్తి పరో ధర్మః. మన భారతదేశములకు సత్యం అనేటువంటిది, ధర్మం అనేటువంటిది ప్రధానమైనటువంటి నేత్రములుగా పెట్టుకొని భారత పుత్రులంతా కూడా కాపాడుతూ వస్తుంటుండాలి. For our country, for Bharat, we should regard these 2 things, Satya, truth, Dharma, righteous conduct, as the 2 eyes for the country.
ఇట్టి నేత్రములు ఉండినప్పుడే తమ పుత్రులైనటువంటి భారతీయులను మాతృదేవి కాపాడటానికి అవకాశం ఉంటుంది. కానీ మాతృదేవి యొక్క నేత్రములను మనం ఏదో ఒక విధంగా పొడిచివేయటానికి పూనుకున్నప్పుడు మన యొక్క క్షేమం కూడాను అవస్థల పాలైపోతుంటాది. It is only when our motherland, the great mother, has these two eyes, Satya and Dharma, she can look at her children, the people of the country, and care for her. If, however, by our behavior we make her blind and somehow remove these two eyes for our mother, how can she look after the children? ఈ మానవ ధర్మం అనేటువంటి యొక్క స్వరూపాన్ని మనము కొంత ప్రయత్నపూర్వకంగా ప్రచార ప్రబోధన సలపటమే కాకుండా ఆచరణ రూపమైనటువంటి రీతి కింద కూడాను మనము భారతదేశంలో అభివృద్ధి చెందించాలి. This, what is being referred to as man's righteous conduct, Manava Dharma, we should make an attempt, go out all the way and promote it in our country. Not only promote it, we should help people to put it into practice. లోకమునందు దీనులను చూచి, లేక దుఃఖితులను చూచి, అసహాయులను చూచి, ఇంకా అవస్థల పాలైనటువంటి వారిని చూచి మన శక్తి కొలది వారిని తగినటువంటి యొక్క తృప్తిగాను, ఆనందముగాను, అనుకూలముగాను తగినటువంటి యొక్క సహాయములు కూడాను మనం చేయటానికి సంసిద్ధమై ఉంటుండాలి. In the world, when we look at poor people, when we look at helpless people, or when we look at weak people, with all our strength and with all our efforts, we should be prepared to give them as much help as we possibly can. ఎందుకనగా అందరూ మానవ సోదరులే కనుక, ఒక్క తల్లి బిడ్డలైనటువంటి వారు కనుక, మాతృదేవి అయినటువంటి జగన్మాత ఒక్కటే కనుక, ఇట్టి పవిత్రమైనటువంటి భ్రాతృత్వం మాత్రం అభివృద్ధి పరచుకోవటానికి మనం సంసిద్ధులై ఉంటుండాలి. The reason for the necessity of adopting such an attitude is that all human beings are brothers. All human beings are children of one mother, the mother of this country, of this world. Therefore, we must be able to develop this brotherhood and help all human beings. కానీ ఈనాడు దానికి విరుద్ధమైనటువంటి మార్గమున ప్రవేశించి ధనం వల్ల మానవుడు కేవలము దానవుడిగా మారడానికి కూడా పూనుకుంటున్నాడు. However, today we are accepting paths which are contrary to this dictum, and as a result of wealth, man is changing himself into a demon. ధనమున గర్వరేక విదితమ్ముగా నేర్పడు, ధర్మబోధలను వినుటకు బుద్ధి పుట్టదు, వివేకమడంగి కదు దూరమేగు. As a result of money, one becomes very proud. When one has wealth, he is not inclined to follow the righteous path, and he will also lose, as a result of wealth, his capacity to distinguish the right from the wrong. దీనినే వేమన కూడాను ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును, మదముడిగిన ధనముడుగును, ధనముడిగిన మదముడుగును, ధనముడిగిన దుర్గుణంబు మానునువేమా అన్నాడు. This has been described by the poet Vemana by saying, if your wealth, if your money increases, then you will become very arrogant. And if your arrogance increases, your bad qualities will come up and they will increase. And then he goes on further to say, if your wealth diminishes, then your arrogance will also diminish. If your arrogance diminishes, then your bad qualities will also disappear. This is the sequence described by Vemana, the poet. అయితే ఇది అందరికీ అన్వయించదు, ఏ కొంతమందికి మాత్రమో అన్వయిస్తుంది. ధనమున్నటువంటి మహాపుణ్యాత్ములు ఎన్ని ధర్మకార్యములో చేయటం కూడా మన భారతదేశంలో కద్దు. However, this does not apply to all people. We know, as a matter of common knowledge in our country, that there are many good people who are wealthy and who with their wealth do many good things. మన భారతదేశంలో అనేక రకములైనటువంటి పుణ్యక్షేత్రములు, సరోవరములు, పవిత్రమైనటువంటి యొక్క మంటపములు, దేవాలయములు, ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క బీద సాధలకు అన్నసత్రములు, ఇలాంటి పవిత్రమైనటువంటివి ధనవంతుల మూలంగానే జరిగినటువంటివి. In our country, in India, there are many sacred places of pilgrimage. There are many places where people go and have a holy bath. There are places where there are temples. There are places where poor people are fed permanently. These kind of things have been established only by rich people in our country. అట్టి సార్థక నామమును అందుకున్నటువంటి మన భారతదేశమునందు ఈనాడు ధనమును సద్వినియోగపరుచుకునే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడాను కంకణం కట్టుకోవాలని కూడాను ఈ శంకరుల యొక్క శిష్యుడు ఝుంకారం ఊదాడు.
in this country which has acquired such sacred reputation, this disciple of Shankara exclaimed with the top of his voice that everyone in this country should make good use of his wealth. సమత్వమును గుర్తించుటకు పూర్వము రామకృష్ణ పరమహంస కొంత ధనమని ఇంకా వేరు మట్టి అని కొన్ని భేదములకు స్థానమునిచ్చాడు. Before realizing the need for equal-mindedness, at one time Ramakrishna Paramahamsa gave some importance to things like wealth or to things like position. ఒకానొక దినము తమ ప్రధాన శిష్యుడైనటువంటి నరేంద్రుడు అనగా వివేకానంద రామకృష్ణ పరమహంసను కొంత పరీక్షించగోరి అతని యొక్క బెడ్ కింద కొన్ని కాసులను పెట్టాడు. One day, the principal disciple of Ramakrishna Paramahamsa, that was Narendra, also known as Vivekananda, one day he wanted to test Ramakrishna Paramahamsa, and so he took some coins, gold coins, and put them under the bed of Ramakrishna Paramahamsa. తక్షణమే రామకృష్ణ పరమహంస లేచి తన ఒళ్ళంతా మండినట్టుగా కూడాను తాను అవస్థ ప్రకటించాడు. Immediately, Ramakrishna Paramahamsa got up and he felt as if his whole body was burning. దీని యొక్క అంతరార్థం ఏమనగా ఇది కేవలం బంగారని, ఇది కేవలం ఏదో ఒక లోహమని, ఇది ప్రత్యేకించినటువంటి మట్టి అని మూడు భావములు ఉన్నంత వరకే ఇట్టి భ్రాంతి కలుగుతూ ఉంటాది. ఇది ఇట్టి భ్రాంతి సమయమునందు ఇంకా ఏకత్వమును తాను పూర్తి అనుభవించలేదనే అర్థం. The inner meaning of this story is that he is still having a feeling that it is gold or that it is some special type of metal or there is some special type of mud with differing values. So long as he has that feeling, it means he has not realized equality or he has not got over these differences. ఇట్టి భేదమును గుర్తించినటువంటి రామకృష్ణ పరమహంస తిరిగి కొంతకాలము మట్టిని ఒక లోహమును ఒక చేతి యందు పెట్టుకొని ఇది బంగారు, ఇది మట్టి, బంగారు మట్టి, బంగారు మట్టి, బంగారు మట్టిని రెండింటిని కూడా మిక్స్ చేసినప్పుడు అతనికి ఏకత్వం అనేటువంటిది కూడా ప్రాప్తించింది. అప్పుడు తనకు ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఆత్మ దర్శనము కూడాను అతనికి లభించింది. At that moment, he was still distinguishing between gold, between alloy and between mud. But later on, when Ramakrishna could hold mud in one hand and gold in another hand and keep on exchanging them, saying this is mud, this is gold, this is mud, this is gold, at that time he got over the feeling of having difference between these two and he realized equality or oneness of these things. అయితే అట్టి ప్రపంచమునకు అతీతమైనటువంటి వ్యక్తులకు, పరమహంసలకు ఈ రెండింటి యొక్క తత్వము ఏకత్వం అనేటువంటి అర్థాన్ని వారు అనుభవించవచ్చును. కానీ ఈ జగత్తునందు నిత్య సంసారులుగా ఉంటుండి వారి యొక్క బాధ్యతలు, వారి యొక్క కర్తవ్యములు నిర్వర్తించుకునేటువంటి వ్యక్తులకు ధనము వేరు, మట్టి వేరుగా భావించినప్పటికీ అంతర్లక్ష్యమునందు మాత్రము ఈ రెండింటి యొక్క తత్వము ఒక్క భావము లోపలనే మాత్రం ఇమిడ్చుకోవటము అతి అవసరము. While it is quite possible for such realized people to know the oneness of these things in their behavior or in their aspects, but for others, for common people who have to carry on their daily lives and who have responsibilities for their family, for them there is a distinction between money and mud. They cannot think that both of them are the same in common daily practice, but the inner meaning in his own idea and in his mind, there should not be the difference between these two. ధనము వల్ల కొంతమందికి కొన్ని వికారమైనటువంటి గుణములు కూడాను అభివృద్ధి పొందుతుంటాయి. By the possession of money, for some people, some crooked ideas also begin to sprout in their minds. చరిత్రను చదువుకునేటువంటి విద్యార్థులకు ఇది చక్కగా అర్థం కావచ్చును. Those of you who are students of history can understand this very well. విక్టోరియా రాణి చాలా కాలము రాజ్యం ఏలుతూ వచ్చింది. Queen Victoria was ruling over her kingdom for many years. ఆమెకు ఒక కుమారుడు ఉండేటువంటి వాడు. There was a son for her. ఈమె ఎంతకాలమైనా ఈమెనే రాజ్యమేలుతుండటం చూచి కుమారునికి విసుగు పుట్టి ఒకానొక బహిరంగ సభ లోపల
తన తల్లి అయినటువంటి విక్టోరియా రాణి కూర్చున్నప్పుడు చెంతకు వెళ్లి, అమ్మా ఇంకా ఎంతకాలమునకు నువ్వు చస్తావు, ఇంకా నీవు చచ్చిన తర్వాత కదా నేను రాజు అయ్యేటువంటిది అని అతను ప్రశ్నించాడట. తక్షణమే ఆ విక్టోరియా రాణి ఆ కుమారుణ్ణి చెరసాలలో పెట్టించిందట. She had a son who was rather impatient at the long period of reigning of Victoria. He wanted to get on the throne. Therefore, in an open meeting, he went to this queen and asked her, how long are you going to reign? When will you die? She at once found that this man was very ambitious and she ordered that he be put into prison. అతనే 8th జార్జి చక్రవర్తిని. కొంతకాలం మాత్రమే ఏలాడు. He was a ruler only for a very short time. అటువంటి ధనవాంఛ వల్ల అనేక మందికి తల్లి అయినటువంటి యొక్క ప్రేమ కూడాను మార్పు చెందింపజేసుకుంటాడు పుత్రుడు. Even if he is a son, because of his desire to get a position and money, he has not given any respect for the feeling to a mother. ఒక ఉపనిషత్తులో ఒక ఈ ధనవంతులకు కలిగేటువంటి యొక్క గుణమార్పును కూడా గుర్తించుకొని ఒక చిన్న కథను కూడా ఉదాహరించారు. There is a small story in our Upanishads which tells us how the possession of wealth will change the qualities of some people. ఒక తల్లికి ఏకైక పుత్రుడు ఉంటుంటాడు. A mother, కానీ ఆ తల్లి చెంత చాలా ధనం ఉంటున్నది. తండ్రి బాల్యమునందే కోల్పోయినాడు. one mother had the only son. The father died when he was very young. The mother had a considerable amount of wealth. కానీ ఈ ధనం ఉండటం చేత ఈ కుమారుడు పెరుగుతూ 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 దురభ్యాసములకు దుస్సంగములకు గురి అయి కడబడికి తానొక వెర్రివాని వలె చేయరాని చేష్టల లోపల కూడా దిగజారిపోయి తన యొక్క జీవితమే ఒక విధమైనటువంటి యొక్క అపవిత్రమైనటువంటి జీవితంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చాడు. Because of this wealth, this son, as he grew older and older, he developed bad habits. He got into bad company. He started doing things which one should not do. In fact, he looked like a mad fellow and he was wasting his life. లోకము కూడాను అట్టి స్థితిలోనే ఉంటున్నది ఈనాడు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. చెరువులో నీరు వచ్చి చేరినా ఈ ఫ్రాగ్స్ అంతా ఎన్నో వచ్చి చేరిపోతుంటాయి. ఆ నీరు లేకపోయినా ఈ ఫ్రాగ్స్ ఎక్కడ పోతుంటాయో ఎవరికి చెప్పి వెళ్ళం. The world is also like this today. If you have a large quantity of water in a tank, many frogs will come into that tank. But once the tank begins to dry up, then all the frogs will disappear. They won't even tell you when they will go and where they will go. They will all disappear. అదే విధముగానే ధనము ఉన్నంత వరకు కూడా ఫ్రెండ్స్ చాలా మంది చేరుతుంటారు. అది ఏమైనా తరిగిపోయినా ఫ్రెండ్స్ చెప్పకనే ఎవరి పాటికి వారు వీడిపోతుంటారు. In the same manner, as long as there is wealth with you, so many friends will come to you. But the moment the wealth disappears, these friends, without even telling you when and where they go, they all disappear. ఆ విధముగానే ఈ ధనవంతుని కుమారులకు చాలా మంది దుస్సంగము చేరిపోయారు. In the same manner, the son of the wealthy mother accumulated a very large number of bad friends. ఇది క్రమక్రమేణా మితిమీరిపోయింది. This has crossed all acceptable limits. చాలా మంది ఈ విధమైనటువంటి రీతి కిందనే ఈనాడు భారతదేశం నందు తన యొక్క జీవితాన్ని అర్థం చేసుకోలేనటువంటి గతిలో వ్యర్థమైపోతున్నారు. Today, many people in our country are spending their life in this manner and wasting it without understanding the purpose of life. సరే, నిత్యము తల్లి దగ్గరికి వచ్చి తనకి ఇంత ధనం కావాలి అంత ధనం కావాలని పీడిస్తూ వచ్చాడు. క్రమక్రమేణా కుమారుడు తల్లిని ఈ రీతిగా పీడించడం చేత తల్లికి కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ కూడాను క్రమక్రమేణా తరుగుతూ ద్వేషం అధికమైపుతూ పెరుగుతూ పోయింది. The son used to come day after day to the mother and would ask her that he wanted so much money, he wants some more money. And as a result of this, because every day he is demanding money, mother's affection towards that son also started diminishing day after day. Not only that, she has developed some kind of positive hatred to the son. తల్లి లోపల చింతించుకుంటూ ఒక విధమైనటువంటి మితిమీరినటువంటి ద్వేష పోయేటప్పటికి పుత్ర భావము కూడాను తల్లిలో నశించింది. తల్లి భావం కూడాను కుమారుడిలో నశించింది. The mother was feeling very sorry in herself, but as days went on, the feeling of her being a mother to that boy had completely disappeared.
In the boy, the feeling that he was the son for that woman had also completely disappeared. ఈ విధమైనటువంటి కుమారుడు తల్లిదండ్రుల పేరును చెడిపేటువంటి కుమారుడు ఉండటం కంటే పోవటం మంచిదని ఒకనాడు తాను ఒక ప్లాన్ వేసుకుంది. She thought that it is much better that such a son who brings down the reputation and honor of his parents, it's better that he dies rather than stays. Therefore, she had a plan one day. అయితే అదే ప్లాన్ సమయం లోపలనే కుమారుడు కూడాను మరొక ప్లాన్ వేసుకున్నాడు. నాకు ఆనందమునకు నా స్వేచ్ఛకు అడ్డు వచ్చేటువంటి ధనము ఉండటం కంటే ఈ తల్లి పోవటం మంచిదని వాడు కూడాను ప్లాన్ వేసుకున్నాడు. At the same time, the son had his own plan. The son thought that the mother was coming in the way of his enjoying pleasures and using the wealth. So, it's much better that such a mother disappears rather than stays as an obstacle for his pleasure. ఒకనాడు అన్నము వడ్డించడానికి వచ్చే సమయం లోపల చక్కని ఒక ఇనుప తుంటకర్ర దగ్గర పెట్టుకున్నాడు. తల్లి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు బాగా తలపైన కొట్టి ఆమెను చంపుదామని ఒక ప్లాన్ వేసుకున్నాడు. అదే దినమే తల్లికి కూడాను ఈ కుమారునికి అన్నం లోపల విషం కలిపి పెడదాము అని ఒక భావం వచ్చింది. ఆమె విషం కలుపుకొని తెచ్చింది. వీడు కర్రను పెట్టుకుని దగ్గర కూర్చున్నాడు. ఆమె వంగేటప్పటికి వీడు కర్రతో కొట్టి ఆమెను చంపాడు. కొట్టిన కొన్ని నిమిషాలకే విష అన్నం తినేసేసి వీడు కూడాను మరణించాడు. కట్టగడపటికి ఈ ధనం ఏం చేసింది? విషముతో కుమారుడు, ఏటుతో తల్లి ప్రాణములు వదలింది. ధనము చేయవలసినటువంటి పని ఇదియా? కాదు కాదు. కనుకనే ధనము ఇలాంటి దుర్బుద్ధులను కూడాను అభివృద్ధి పరిచి కొంత మాతృభావమును పుత్ర వాత్సల్యమును కూడాను దూరము చేసేటువంటి పరిస్థితికి కూడాను పూనుకుంటుంటాది. One day, the son had a plan. The plan was to have a very strong iron rod in his hand, and he wanted to kill the mother as the mother came and serve him his food. On the same day, the mother also thought that she should get rid of the son, and she prepared the food with some poison in it, and she wanted to give this poisoned food to the son so that he may die. At the same instant, when she came to serve this poisoned food, this son used the iron rod and killed her. And in moments, he ate this poisoned food and he also died. So, both mother and son died. This is what the wealth has done. The wealth that was existing between them has resulted in killing the mother and the son, both of them at the same time. Wealth, is it intended to bring such bad ideas? To kill, mother has lost her affection to the son, son has lost his affection to the mother. This is what the possession of wealth has done. కనుక మనము ధనమును ప్రధానంగా మనం ఆశించక ధర్మం అనేటువంటి దానిని లక్ష్యంలో ఉంచుకొని దైవానుగ్రహమునకు పాత్రలు కావటానికి యువకులైనటువంటి మీరు ప్రయత్నం చేయాలి. ధనము అవసరమే, కానీ మన నిత్య జీవితమునకు ఎంతనో అంత మాత్రమే పెట్టుకొని మిగిలినటువంటివి పవిత్రమైనటువంటి దాన ధర్మాదులకు మనం వినియోగించుకోవటం చాలా అవసరం. We should not regard wealth as the most important thing in our life. We should regard dharma or the righteous conduct as the most important thing in our life, thereby earn the grace of God. Not that you should not have money. You should have money, but only what is needed as an essential amount. Anything more than that, you should use for good purposes like giving charity and like helping poor people. ఈనాడు విద్యార్థులు ఎందుకును ఇట్టి ధనం అధికం కావటం వల్ల చెడిపోయేటువంటి యొక్క దృష్టాంతరములు అనేకంగా కూడాను కనిపిస్తుంటున్నాయి. Today, amongst the students, we do see many opportunities and many situations by which they get spoiled on account of excessive possession of money. అది ప్రప్రథమలో వారికి చాలా కష్టముగాను చాలా హింసగా ఉండినప్పటికీ ఈ యొక్క ధనమును అరికట్టుకోవటం చేత భవిష్యత్తులో వారు చాలా గుణవంతులుగా కూడాను రూపొందుతారు. In the first instance, it may look to them that it is very difficult to get on with the minimum amount of money that is necessary. But if they can control their desire for having more and more money, then as their life progresses in future, they will be able to do very well. ఈనాడు విద్యార్థులు కూడాను తల్లిదండ్రులు ధనం అడిగే సమయంలో తనకు 10 రూపాయలు అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర 20 రూపాయలు నాకు అవసరమైంది అని కూడా చెప్పడానికి పూనుకుంటారు. Today, when students want to go and ask money from their parents, if they really need 10 rupees, then they prepare themselves to ask for 20 rupees. కానీ దానిని పురస్కరించుకొని తల్లిదండ్రులు కూడాను 20 రూపీస్ పిల్లలు అడిగినప్పుడు 10 రూపీసే తండ్రులు ఇవ్వటం చాలా అవసరం. In that context,
it is very necessary that the parents, when they are asked to give 20 rupees by their children, they should give only 10 rupees. కానీ ఆ సమయంలో కుమారునికి చాలా కష్టంగా ఉంటాది, కానీ తన భవిష్యత్తులో చాలా సుఖపడతాడు. ఈనాడు 20 రూపాయలు ఇవ్వటం వల్ల 10 రూపాయలు తాను వినియోగించుకొని మిగిలిన 10 రూపాయలతో 10 మంది ఫ్రెండ్స్ తో చేరి సినిమాకు వెళ్లటమో లేక మిలిటరీ హోటల్కి పోవటమో ఇంకే విధమైనటువంటి రీతి కిందనో ఈ ధనమును చాలా దుర్వినియోగపరుచుకొని దురభ్యాసములకు తాను మొదలెడతాడు. The son, just at that moment, when he got only 10 rupees, as he asked for 20 rupees, may feel hurt. Even though he feels hurt at that moment, momentarily, later on, that will give him the necessary strength. On the other hand, if he got the 20 rupees as in return to asking for 20 rupees and he needed only 10, he will use those 10 rupees for fulfilling his need. The excess 10 rupees he will use to gather some bad friends, go to a cinema or do some bad things like that. అయితే మన విద్యార్థులు అట్లాంటి వారు కాదు కనుక దానిని మీకు చెప్పనక్కరలేదు. Because our students, those who have assembled here, are not like that, there is no need to expatiate on this. దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఒక తండ్రి ఒక శనివారము తాను ఏదో దైవోపాసన చేస్తూ నాయనా అని 1 రూపాయి ఇచ్చి 1 డజన్ అరటి పండ్లు తీసుకుని రాపోమని బజారుకు పంపించాడు. There is a small example for this. On a Saturday, a father, he was engaged in worshipping the divine, worshipping the God, and he called his son, gave him a rupee and said, go to the market and bring some plantains with this 1 rupee. ఆ కుమారుడు చాలా ఉత్తముడైనటువంటి వాడే కనుక మార్కెట్ కు వెళ్లాడు. రూపాయి ఈ యొక్క అరటి పళ్ళు తీసుకుని వస్తున్నాడు. మార్గ మధ్యం లోపల తల్లి కుమారుడు చాలా ఆకలి తోపల బాధపడుతూ రోడ్లో నిల్చుకొని ఉంటున్నారు. This son was indeed a good boy. He went to the market, he purchased bananas for this 1 rupee and he was returning. But on the way, he saw a mother and son who were very hungry and who were standing on the road. అప్పుడు నాయనా అరటి పండ్లను చూచేసి కుమారుడు పరిగెత్తి వెళ్ళాడు. పాపం ఆ కుమారుడు పరిగెత్తి వెళ్లేటప్పటికి ఆ కుమారుని వెనుక లాగటానికి తల్లి కూడాను పరిగెత్తి వెళ్ళింది. ఇద్దరు కూడాను ఆకలితో రోడ్డు పైన పడిపోయారు. ఆ దృశ్యం చూచాడు కుమారుడు. అయ్యో పాపం, ఈ ఆకలితో అవస్థపడేటువంటి వారికి అందించడం చాలా ఉత్తమమైనటువంటి యొక్క కర్మ అనుకున్నాడు. ఆ పండ్లంతా కూడాను వారిద్దరికి పెట్టి ఇంకా కొంచెం కుళాయి దగ్గరికి వెళ్లి నీరు కూడాను తెచ్చి అందించి ఒట్టి చేతులతో ఇంటికి వచ్చాడు కుమారుడు. This hungry mother and hungry son saw the bananas in the hands of this boy who was going home. This hungry son at once ran when he found these bananas and asked for them so that he may relieve his hunger. But the mother from behind found that he was doing something wrong and he pulled the boy back. Both of them were so hungry that they fell down on the road. This young man found that it was much better to feed these hungry people. So he gave all the bananas in his hand to the mother and the son. Not only that, he went to a tap, brought some water and gave the water to the mother and son to relieve their thirst. And ఆ ఫలమును తిని నీరు త్రాగి ఆ తల్లి కుమారుడు ఈ పిల్లవానికి అనేక రకములైన కృతజ్ఞతలు చెప్పి వారి ముఖముల నుంచి ఆనంద బాష్పంలో రాల్పినారు. The mother and son, after eating and after drinking water, were so grateful to this boy that they told him so many good things and they were so happy that tears of happiness flowed from their eyes. ఆ దృశ్యమును ఈ విద్యార్థి తన చిత్తము లోపల హత్తుకుని పోయినట్టుగా చేసుకున్నాడు. This young student, when he saw this particular vision, when the happiness, tears of happiness were flowing, he was so impressed that he got that particular thing imprinted in his heart. ఇంటికి వచ్చిన తక్షణమే తండ్రి నాయనా ఎక్కడ అరటి పండ్లు అని అడిగాడు. ఆ కుమారుడు చెప్పాడు, తెచ్చినాను నాన్న, తెచ్చినాను అన్నాడు. ఏది ఇక్కడ తీసుకుని రామన్నాడు. నేను తెచ్చిన అరటి పండ్లు నీకు కనిపించవు. నేను తెచ్చినటువంటి యొక్క అరటి పండ్లు ఏనాటికి చెడవు, ఏనాటికి కృళ్ళవు, ఏనాటికి శిథిలము కానటువంటివి. అట్టి పవిత్రమైనటువంటి అరటి పండ్లు నేను తెచ్చాను అన్నాడు. ఏమిటిరా ఆ పవిత్రమైనటువంటి కష్టపడుతున్నటువంటి ఆకలితో మలమలమాడుతున్నటువంటి యొక్క జఠరములకు ఆ అరటి పండ్లు నింపటం వల్ల పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి పుణ్యమనేటువంటి ధనమనేటువంటి పండును నేను తెచ్చుకున్నాను అన్నాడు. ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యమును పురస్కరించుకొని తండ్రి ఆనందపడి నాయన
నా పూజ ఈనాడు సార్థకమైపోయింది. ఏ పవిత్రమైనటువంటి కార్యములకు నా కుమారుడు పవిత్రంగా ఉపయోగపెట్టాడో ఆ యొక్క ఉపయోగమే నా జన్మ సార్థకమునకు తగినటువంటి ఆధారం అనుకున్నాడు. ఆ తండ్రి కుమారుడు ఇద్దరు కూడాను ఆ రకమైనటువంటి సన్నిహిత భావాన్ని ఏర్పరచుకున్నారు. ఈనాడు అట్టి సన్నిహితమైనటువంటి యొక్క భావములు అరుదుగా ఉంటున్నవి. అట్టి భావములను ఈనాడు మన యొక్క విద్యార్థులైనటువంటి వారు తిరిగి అభివృద్ధి పరచడానికి కంకణం కట్టుకోవాలి. ఆనాడే మన భారతదేశము ఒక త్యాగ భూమి, యోగ భూమి, ధర్మ భూమి అనేదానికి ఒక సార్థకమైనటువంటి యొక్క దీనిని కీర్తిని సంపాదిస్తారు. This boy went home empty-handed. The father asked him, "Have you brought the bananas?" The son said, "Yes, I have brought the bananas." The father said, "Where are they? Give them to me." The son replied, "The bananas which I have brought are such that you will not be able to see them. They are very special type. They will never get rot. They are sacred and they are my permanent possessions." Then the father asked, "What do you mean?" The son explained that he had fed 2 hungry souls with the bananas in his hand. The resulting sacred feeling which he got are the new bananas. These are the sacred fruits of my action in having fed those 2 hungry souls. The father then felt that the son was worthy of all praise, and he thought that his prayers have been answered that day. He thought that his life became very purposeful in that he had such a worthy son. The father and son from that day developed a great affection to each other, and they came much closer to each other than was possible at all. Such a closeness between father and son are very rare today. If only you can develop in your minds this feeling of closeness to your parents, you can then convert our country into a Chagabhumi and into a great country with great traditions. ఇంకా మాతాపితృల యొక్క సంబంధం మన భారతదేశంలో ఎటువంటిదనగా, ఒక బంగ్లాదేశం నుంచి తల్లి, తండ్రి, కుమారులు చాలా బాధలు పడుకుంటూ మన భారతదేశంలో వచ్చి ప్రవేశించడానికి చాలా పరితపిస్తూ రాత్రింపగలు కూడాను దారి నడుస్తూ వస్తున్నారు. Then, if we ask ourselves, what is the kind of relationship that exists between parents in our country, I have to tell you another story. From an outside country, a mother, a father and a son have been coming on foot wanting to enter our country. కానీ మార్గ మధ్యం లోపల తండ్రి ఆహారం లేక ఏదో కొన్ని అవస్థలకు గురి అయిపోయి తాను దేశమును వదిలాడు. On the way, owing to some difficulties, and since he did not have sufficient food, and on account of various other situations, the father died. తల్లి ఆ యొక్క 8 సంవత్సరముల కుమారుని వెంటబెట్టుకొని భారతదేశంలో ప్రవేశించింది. The mother, along with her 8-year-old son, together entered India. ఏదో ఒక కలకత్తా ఇట్లాంటి గ్రామం లోపల తల్లి నిత్యము ఒక్కొక్క ఇంటికి బిచ్చములకు వెళ్లటము, చిక్కిన బిచ్చమును కుమారునికి పెట్టటము, మిగిలితే తాను తినటము, మిగలకున్న తాను పస్తు ఉండి నీరు త్రాగి జీవించటము ఇట్లా జరుపుతూ వచ్చింది. In one of our cities, she was going round from house to house and she was begging for food. On the day when she got sufficient food, she gave the food first to this 8-year-old son, and if something was left, she ate. If nothing was left, she gave the food to the son and she herself went hungry. ఈ విధంగా ఉంటుండటం చేత ఆమెకు దినదినము కూడాను ఈ బిచ్చము చిక్కడం చాలా తగ్గిపోతూ వచ్చింది. ఈ కుమారునికి మాత్రమే పెట్టి తల్లి పస్తుండటం చేత తల్లికి ఒక తీరని వ్యాధి ప్రాప్తించింది. In this manner, as she was getting on in her life, she was not getting sufficient food. Day after day, she was getting less and less food. And the food which she got, she was giving only to this son. She was herself starving. On account of starvation, she developed a bad disease. అప్పుడు తల్లి లేచి నడచడానికి కూడా చేతకానటువంటి బలహీనతలు ఏర్పడింది. Mother became so weak that she could not even get up and walk. అప్పుడు ఈ 8 సంవత్సరాల పిల్లవాడు తల్లి దగ్గరికి పోయాడు, కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా, నీవు బిచ్చానికి వెళ్ళనక్కర్లేదు, నేను బిచ్చం వెళ్లి తెచ్చి నీకు పెడతానని నాకు అనుగ్రహిమ్మని ప్రార్థించాడు. This 8-year-old son went to the mother, touched her feet and said, "Please, you do not have to go and beg. I shall now go hereafter and beg and bring food."
భారతదేశమునందు ఎట్టి తల్లి అయినా కూడా కుమారుణ్ణి భిక్షములకు పంపటము మనసొప్పదు. అదే మాతృదేవి యొక్క హృదయము. తన కుమారుడు భిక్షమెత్తుంటే మాతృదేవి చూడలేదు. కానీ ఇంక విధి లేనటువంటి అవస్థ యందు అలాంటి మాతృదేవులు భిక్షములకు అంపవక తప్పదు. In our country, no mother will bear to see her son go and beg. And when this boy went and asked for permission to go and beg, it was an inescapable situation. The mother could do nothing. So she had to agree very reluctantly for the boy to go and beg for food. ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నంలో తన యొక్క నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు. This boy went from house to house for some days. He begged for food, brought some food, and first fed the mother, and if something was left, he used to eat. Not only that, on the days when nothing was left, when the mother questioned him, he used to tell a lie and say that something was left and that he did take some food. In this manner, he was spending days. ఈ విధంగా జరుపుతూ రావటం చేత కుమారుని యొక్క ఆరోగ్యం కూడా దినదినానికి క్షీణిస్తూ వచ్చింది. As things went on in this manner, the health of this son started deteriorating. కానీ ఒకనాడు ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి భిక్షమునకు వెళ్ళాడు. ఆ ఆఫీసు తన వరండా లోపల ఈ చైర్ పైన ఒక పేపర్ చదువుకుంటున్నాడు. One day he went for begging food to the house of one prominent officer. That officer was sitting on an easy chair in his veranda and reading a newspaper. భవతి భిక్షాందేహి అన్నాడు. తన స్వరము కూడాను అంత గట్టిగా రావటం లేదు. చాలా బలహీనమైనటువంటి శబ్దంతో భిక్షమును అడిగాడు. On one day, his voice was so feeble, with a very feeble voice, he asked, Bhavati Bhikshandehi, I have come here to beg for food. సరే, అతను చెప్పాడు, నాయనా నీవేదో బలహీనంగా ఉన్నట్టుగా ఉంటున్నావు. ఇదిగో ఆకులో తెచ్చి వడ్డిస్తాను, నీవు ఇక్కడే కూర్చొని భోంచేసేయమని చెప్పని రమ్మని చెప్పి తన లోపల పోయి ఆకులో అన్నం పెట్టుకుని వచ్చే లోపలనే ఈ పిల్లవాడు పడ్డాడు. The house owner looked at him and said, you seem to be very weak. I will go inside and serve some food in a leaf and bring it here so that you may eat. He went in, brought the food. By the time the owner came out, he found that this boy fell down. తక్షణమే ఏదో నోటితో పలుకుతున్నాడు. పలుకుతుంటే ఇది ఏమిటని ఆ నోటి దగ్గర ఈ ఆఫీసర్ చెవు పెట్టి వింటుంటే ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ అన్నం అమ్మకు పంపండి, అమ్మకు పంపండి, అమ్మకు పంపండి అన్నాడు. ప్రాణం ఇచ్చాడు. This boy was murmuring some words which were not audible. So the officer wanted to find out what he was saying and put his ear close to the mouth. And he learned that the boy was murmuring, saying that, please, it doesn't matter even if I die. My mother has to have her food. Please send this food to my mother. Please send this food to my mother. అన్నాడు. ప్రాణం ఇచ్చాడు. So saying, he died. చూడండి, మన మాతృద్వయమైనటువంటి భారత భూమి యందు ఈ మాతృ ప్రేమ అనేటువంటిది భారతీయుల రక్తమునందు చేరటం చేత ఆ మాతృ యొక్క భక్తిని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఆ రకంగా అనుభవిస్తూ వచ్చినటువంటి ఈనాటి భారతదేశం నందు ఈనాడు తల్లి బిడ్డలంటే కూడాను ఎట్టి ప్రేమనో చెప్పడానికి కూడాను వీలు కానటువంటి పరిస్థితిగా వికార మార్గం పట్టింది. Our motherland, our country, which had experienced such affection between mother and son, and the affection running through our blood, in such a country, every individual had experienced this affection. But today, alas, the relationship between mother and son has become so bad that one dare not say what its situation is. దివ్యాత్మ స్వరూపులారా, మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క పదములను మనము పవిత్రమైన మార్గంలో ప్రవేశింపచేసి మన ఆచరణ రూపమైనటువంటి రీతి కింద మన భారతదేశం యొక్క సంస్కృతిని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోండి. మొట్టమొదటి తల్లిదండ్రులను మీరు సంతృప్తి పరచండి. ఆ తల్లిదండ్రులు రక్తమనే కాక మనకు అవసరమైనటువంటి యొక్క సమయమునందు కూడాను వారు పస్తుండి వారి అప్పులో సప్పులో ఏ విధమైనటువంటి యొక్క తన కష్టములకు కూడాను గురి అయిపోయి మనకు
తగినటువంటి సుఖాన్ని అందించడానికి పూనుకుంటున్నారు. అట్టి తల్లిదండ్రుల యొక్క మనసును మనం నొప్పించితిమా మన భవిష్యత్తు సుఖశాంతులతో ఏమాత్రం కూడా జీవించదు. కనుక ఈనాడు నీవు తల్లిదండ్రులను సంతోషపెడితే రేపటి దినము నీ పుత్రులు నిన్ను సంతోషపెట్టడానికి పూనుకుంటారు. కనుకనే యద్భావం తద్భవతి అని భారతీయుని యందు మనము చేసినటువంటిదే మనకు ముందు ఫలిస్తుంది అని కూడాను దీని యొక్క అర్థము. Divyatma Swarupas, we have these sayings, Matrudevo Bhava, Pitrudevo Bhava. You must remember that the mother and father are equal to the divine, are like gods. You must put these sacred ideas into practice, not only understand their meaning, but into daily practice. In India, the first thing to be respected is mother and father. Mother and father have not only given their blood to us in giving birth to us, but sometimes, many times, they even starve, they borrow, or they beg. They somehow or other get you what you need. Therefore, in your minds, you must develop for the future respect for your mother and father. This tells you that if today you respect your father and mother, tomorrow, when you become parents, your children will respect you. Yad bhavam tad bhavati. The ideas that you have in your mind will be the ideas that will come back to you as fruit. మనం భవిష్యత్తులో సుఖ సంతోష ఆనందములతో మనము సత్కీర్తిని ఆర్జించాలని అనుకున్నప్పుడు ఈ వయసు నుంచే నీవు మంచి కార్యములు చేయడానికి పూనుకో. బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. If in future you want to enjoy happiness and pleasure and bliss, then even now, in this young age, you must be good, you must do good, you must see good. This is the way to God. పెద్దలను గౌరవించి, తల్లిదండ్రులను ప్రేమించి, దేశభక్తిని అభివృద్ధిపరచుకొని మన యొక్క దైవమును చేరేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితాన్ని ప్రవేశపెట్టాలి. You must respect the elders. You must show great affection and attachment to your mother and father. This is the way which you will have to follow if you want to reach God. దేవుని మరవవద్దు, మరణమునకు భయపడవద్దు. ఈ రెండింటి యందు కూడా నీవు ధీరుడై, మహావీరుడై, నీవు భరతమాత పుత్రుడనేటువంటి సార్థక నామాన్ని అందుకోవటానికి సంసిద్ధుడుగా. Do not forget God. Do not fear death. With these two ideas in your mind, you should become a hero. You should get the standing that you are a heroic son of this country. అట్టి ధర్మ ధనమే మన యొక్క జ్ఞానధనము. దీనిని పురస్కరించుకునే అర్జునునకు ధనంజయ అన్నారు. అనగా ధనమును ప్రోగు చేసటమే కాదు, జ్ఞానధనమే యొక్క అర్జును యొక్క ధనము. అందువలననే అర్జునునికి అర్జున పాల్గొన పర్తివ కిరీటి సేతువాహ భీవిశ్చర్య జయకృష్ణ సవితాచి ధనంజయ ఇట్టి సార్థకమైనటువంటి బిరుదులు తాను అందుకున్నాడు. పద్మశ్రీ పద్మ విభూషణ్ అందుకోలేదు. Our wealth is the wealth of righteousness. Our wealth is the wealth of knowledge and wisdom. That is the reason why Arjuna was called Dhananjaya. Dhananjaya does not mean that he has got so much wealth. It simply means that he has got the wealth of proper conduct, of good conduct. And that is the reason why Arjuna had several titles, Arjuna, Parthiva and so on. అందువలననే మనము వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఈ మూడింటి యందు 3 డబ్ల్యూలు ఉన్నాయి. ప్రథమ అక్షరము వర్క్, డబ్ల్యూ ప్రథమాక్షరము. వర్షిప్, డబ్ల్యూ ప్రథమాక్షరము. విజ్డమ్, డబ్ల్యూ ప్రథమాక్షరము. వర్క్ అనగా ఎట్టి పవిత్రమైనటువంటి యొక్క జగత్ సేవ నిమిత్తమై పవిత్రమైనటువంటి క్షేత్రములకు తగినటువంటి యొక్క సాధన మనం సల్పాలి. మన భారతదేశమునందు ఈ కర్మాచరణ ప్రధానమైనటువంటి రీతిగా కంకణం ధరించాలి. అందుకోసమని సత్కర్మలు ఆచరించు, సద్భావంతో చింతించు, సచ్చింతన లోపల జ్ఞానాభివృద్ధిని పొందుకో. ఇవే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్. ఇవి మానవుని ఉత్తమ స్థితికి కొనిపోవున్నటువంటివి. ఇంకా 3 డబ్ల్యూలు మరి వేరే ప్రత్యేకంగా ఉంటున్నాయి. అవి మాధవుని అధమ స్థితికి తీసుకొని పోతుంటాయి. 3 డబ్ల్యూలు ఏమిటి? వెల్త్, ఉమెన్ అండ్ వైన్ అని. ఈ 3 అతపతలము. వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఉత్తమ స్థితి. కనుక ఈ 3 డబ్ల్యూలు ఇట్లెక్కుతాయి, ఈ 3 డబ్ల్యూలు ఇట్లా దిగుతాయి. There are 3 words which we have to take note of. All the 3 words begin with the letter W. They are work, worship and wisdom.
Work is the kind of sacred work which you should do for the prosperity of the world, for the prosperity of the country. You should always do good work. You should not spend time in doing bad work. Worship is something which is connected with a pure mind, and you must have your prayers very clean. Wisdom is the acquisition of jnana. You must be able to acquire knowledge and wisdom. These are the three things which will enable you to lead a proper life. On the other hand, there are also three words which all begin with W, which you have to avoid. They are wealth, woman, and wine. They also begin with W. They will, if adopted, take you to the barbarous depths and will make you fall down. You should avoid these three. విద్యార్థులారా, ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును మీరు ప్రవేశించి ఏ ఆదిశంకరుల యొక్క శిష్యులు ఏ మార్గమునందు లోకములకు సత్య ప్రచారములు సలిపిరో ఆ విధంగా కూడాను మీరు కూడాను ఏ కొంతమంది అయినా కూడాను ఇందులో తయారైపోయి మన భారతీయ సంస్కృతిని తిరిగి మీరు అభివృద్ధి పరచడానికి ఆచరణ రూపమైనటువంటి యొక్క దీనిలో ఆనందాన్ని అనుభవించడానికి అందించడానికి మీరు సంసిద్ధులవుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Students, some of you at least, if not all, some must take the sacred path, like the disciples of Sankara who have proclaimed the importance of Satya. Those of you who can take such path will follow and will resuscitate Indian culture. You must put these things into good practice and have bliss and happiness. I hope and I bless you that you will be able to do this. మాధవా మధుసూదన ముకుంద మురారే మురళీ భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ వందిత చరణ భవ భయ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దగన నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దగన నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ భవ భయహరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ శౌరీ జయ
జయ రాధ జయ మాధవ